హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చాలా మంది అడిగిన ఒక హిస్టారికల్ డ్రామాని చూడబోతున్నాం. రొమాన్స్ కామెడీ అని సూపర్‌గా ఉంది ఈ డ్రామా. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక పంది పిల్లని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఏమని చూస్తే వాళ్ళ ఊరి ట్రెడిషన్ ప్రకారం న్యూ ఇయర్ టైంలో ఇలాంటి ఒక పంది పిల్లని పట్టుకొని దాన్ని ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి షేర్ చేసుకొని తింటారంట. దాని వల్లనే ఇప్పుడు ఆ పంది పిల్లని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎవరి వల్ల కూడా పట్టుకోవడానికి కావడం లేదు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, నేను కావాలంటే ట్రై చేయనా అని చెప్పి వస్తుంది. తినే ఈ డ్రామా హీరోయిన్ చంగ్యూన్. అంతమంది ట్రై చేసినా పట్టుకోలేని ఆ పంది పిల్లని హీరోయిన్ చాలా ఈజీగా ఆ పంది పిల్ల తోకని పట్టుకొని తన భుజం మీద వేసుకొని మాస్గా వెళ్తుంటుంది. అక్కడ ఉన్న అందరూ ఎవరా ఈ అమ్మాయి అన్నట్లు చూస్తుంటారు. ఇంకా హీరోయిన్ ఆ పంది పిల్లని తీసుకొని వెళ్ళి ఖైమా చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది హీరోయిన్ ఒక కసాయి పని చేసే అమ్మాయి అని. అంటే ఈ మాంసాన్ని కట్ చేస్తారు కదా, అలాంటి పని చేస్తుంటుంది. ఇది న్యూ ఇయర్ సీజన్ కావడం వల్ల హీరోయిన్ ఇలాంటి పని చేస్తున్నట్లుంది. ఆ ఊరి హెడ్ యొక్క వైఫే హీరోయిన్కి ఈ పనిని అప్పగించింటారు. యాక్చువల్లీ హీరోయిన్ ఈ ఊరి అమ్మాయి కాదు. హీరోయిన్ది పక్క ఊరు. పని కోసం ఈ ఊరికి వచ్చింటుంది. కానీ ఆ ఊరి హెడ్ యొక్క వైఫ్ హీరోయిన్కి ఇలాంటి పని ఇవ్వడం అక్కడ ఉన్న కొంతమంది లేడీస్కి నచ్చడం లేదు. దానివల్ల హీరోయిన్ గురించి గాసిప్ మాట్లాడుతుంటారు. ఇప్పుడే మనకి ఒక విషయం తెలుస్తుంది. కొన్ని రోజుల ముందే హీరోయిన్ అమ్మా నాన్న చనిపోయారు అని. దోపిడీ దొంగలు డబ్బు కోసం హీరోయిన్ అమ్మా నాన్నని చంపేసింటారు. ఇప్పుడు హీరోయిన్ కంటూ ఉన్నది ఎవరు అని చూస్తే హీరోయిన్ చెల్లి మాత్రమే. ఇప్పుడు ఒక లేడీ హీరోయిన్ ని చూసి, ఆ అమ్మాయి చాలానే అన్లక్కీ అయిన అమ్మాయి, అందుకే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు, అలాంటి అమ్మాయి దగ్గర ఎందుకు ఇలాంటి పనిని అప్పగించారో ఏమో అన్నట్లు చెప్తుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఒకడితో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. కానీ చివరి నిమిషంలో హీరోయిన్ అన్లక్కీ అయిన అమ్మాయి అని చెప్పి ఆ పెళ్లి ఆగిపోయింటుంది. సో ఇప్పుడు దాని గురించంతా కూడా ఆ లేడీ అందరి దగ్గర చెప్తుంటుంది. అంతటితో ఆపకుండా చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా తప్పుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అదంతా హీరోయిన్ వింటూనే ఉంటుంది. హీరోయిన్ ఏం సాఫ్ట్ అయిన మనిషి కాదు, ఏమున్నా ధైర్యంగా అడిగే ఒక అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి పందిని కట్ చేసినప్పుడు బ్లడ్ వచ్చింటుంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళి ఆ లేడీ మీదనే పోసి, ఇలా అంతా నా గురించి మాట్లాడారు అంటే నేను ఇలానే చేస్తాను అన్నట్లు చెప్పేసి వెళ్తుంటుంది. ఆ లేడీ అయితే అంతలా అరుస్తుంటుంది, హే అమ్మాయి ఆగు, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు నువ్వు అని అరుస్తుంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళని పట్టించుకోదు, అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ తనకిచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు ఆ ఊరి హెడ్ యొక్క వైఫ్ వచ్చి పందిని కట్ చేసిన దానికైనా డబ్బులు ఇంకా కొంచెం మీట్ ని కూడా హీరోయిన్ దగ్గర ఇస్తారు. హీరోయిన్ కూడా అదంతా తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఊరికి నడిచి వెళ్తుంటుంది. అది మంచు పడే సీజన్ కావడంతో ఫుల్ గా మంచు పడుతుంటుంది. ఆ టైం హీరోయిన్ కాళ్ళకి ఏమో తగిలి అలానే కింద పడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ పైకి లేచి చూస్తే ఆ మంచు కింద ఏమో ఉన్నట్లు హీరోయిన్ కి కనిపిస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ వెంటనే ఆ మంచుని దూరం తోసి చూస్తే అక్కడ చలనం అన్నదే లేకుండా ఒకడు పడి ఉంటాడు. వీడే ఈ డ్రామా హీరో. ఇప్పుడు అక్కడ అలా పడి ఉన్న హీరోని చూసి హీరోయిన్ బెదిరిపోతుంది. వెంటనే ప్రాణం ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చూస్తే హీరో ప్రాణాలతోనే ఉన్నట్లున్నాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ కి ఏం చేయాలని తెలియడం లేదు. దానివల్ల ఒక భయంలో హీరోయిన్ ని అలానే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తుంది. అయినా కూడా వాడిని అలానే వదిలేసి వెళ్ళడానికి మనసు రావడం లేదు. అలా అని పిలుచుకొని వెళ్ళడానికి కూడా ధైర్యం రావడం లేదు. హీరోయిన్ కి ఆల్రెడీ ఒక చెల్లి ఉంటుంది. తనని ఆల్రెడీ హీరోయిన్ కష్టపడి చూసుకుంటుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎవరో కూడా తెలియని వీడిని పిలుచుకొని వెళ్ళి ఊరికే ఎందుకు అనవసరమైన ప్రాబ్లం అని అక్కడి నుండి వెళ్తుంటుంది. అయినా హీరోయిన్ కి వాడిని అలానే వదిలేసి వెళ్ళడానికి మనసు రావడం లేదు. దానివల్ల మళ్ళీ హీరో దగ్గరకు వెళ్ళి చూస్తుంది. అప్పుడు వాడి చేతిలో హీరోయిన్ ది హెయిర్ క్లిప్ ఉంటుంది. హీరోయిన్ క్లిప్ ఎలా వాడి చేతిలో ఉంది అని చూస్తే హీరోయిన్ స్లిప్ అయి కింద పడినప్పుడు హీరోయిన్ తల్లో ఉన్న ఆ క్లిప్ హీరోయిన్ చేతిలో పడి ఉంటుంది. ఆ క్లిప్ ని హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ కి చాలా ప్రేమగా కొనిచ్చింటారు. సో ఇప్పుడు హీరోయిన్ ఏం ఆలోచిస్తుంది, ఇతన్ని నేను కాపాడాలి అని అమ్మ ఆశపడుతున్నారా ఏంటి అని అనుకొని ఇప్పుడు హీరోని కష్టపడి తన వీపు మీద మోసుకొని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటుంది. ఎలానో కష్టపడి హీరోని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఒక
క్యూట్ అయిన చిన్న అమ్మాయే వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ చెల్లి జూహీ. ఇంకా పక్కింట్లో ఒక ఆంటీ ఉంటారు. ఈ ఆంటీ పేరు మా. ఇప్పుడు హీరోయిన్ వీపు మీద ఒక అబ్బాయిని మోసుకుని రావడం చూసి ఆ ఆంటీ ఇప్పుడు ఎవరు ఏమి అని అడుగుతారు. హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ ఆంటీ, పెళ్లి కాని ఒక అమ్మాయి ఇలా ఒక అబ్బాయిని పిలుచుకొని రావచ్చా? ఈ ఊరి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? ఆల్రెడీ నువ్వే నీ చెల్లిని పెట్టుకొని కష్టపడుతున్నావు, ఇందులో ఎందుకు అనవసరంగా ఇలా అంతా చేస్తున్నావు అని అడుగుతారు. కానీ హీరోయిన్ దాని గురించంతా ఆలోచించిండదు. హీరోయిన్ అమ్మ నాన్నని కూడా ఇలానే దోపిడీ దొంగలు చంపేశారు కదా. సో ఇప్పుడు హీరోయిన్ ఆంటీ దగ్గర ఇతన్ని చూసినప్పుడు మా అమ్మ నాన్నని చూసినట్లే అనిపించింది, అందుకే ఎత్తుకొని వచ్చేసాను అని చెప్పి ఇంట్లోకి పిలుచుకొని వెళ్తుంటుంది. అప్పుడు ఆ ఆంటీ, వద్దు ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళకు, అది సేఫ్గా ఉండదు, మా ఇంటికి పిలుచుకొని రా అని చెప్పగా హీరోయిన్ కూడా ఆ ఆంటీ ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. ఆ ఆంటీ హస్బెండ్ ఒక వైద్యుడు, కానీ ఇప్పుడు అతను ఇంట్లో లేడు. సో ఆ ఆంటీ, ఇక్కడే ఉండండి, నేను నా హస్బెండ్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి, కానీ మీరిద్దరూ ఇలా ఒంటరిగా ఉండడం వద్దు అని ఇప్పుడు హీరోయిన్ చెల్లిని పిలుచుకొని వచ్చి వదిలేసి ఆ ఆంటీ అక్కడి నుండి వెళ్తారు. ఇంకా హీరోయిన్ జూహీ ఇద్దరు హీరోని చూస్తూ కూర్చోంటారు. అప్పుడు సడన్ గా హీరోకి దెబ్బ తగిలిన ఆ ప్లేస్ లో నుండి ఎక్కువగా రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ కి ఏం చేయాలని తెలియడం లేదు. వెంటనే జూహీ దగ్గర వేడి నీళ్లు తీసుకుని రా అని చెప్పి ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో అక్కడ ఒక మందు ఉంటుంది, దాన్ని కలిపి హీరోకి ఇస్తుంటుంది. అంతలో ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేస్తాడు. హీరోయిన్ ఇస్తున్న మందుని చూసి హీరోయిన్ ఎక్కువ డోస్ లో ఆ మందుని ఇస్తున్నట్లుంది. దాని వల్ల ఇప్పుడు ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్, నువ్వు అతన్ని చంపాలనుకుంటున్నావా ఏంటి అని అతను ఇప్పుడు హీరోకి వైద్యం చేసి ఎక్కువ బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, అదంతా స్టాప్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత హీరోయిన్ హీరోని ఫుల్ గా క్లీన్ చేసి డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసిస్తుంది. ఇప్పుడు పక్కన ఉన్న జూహీ, ఈ అంకుల్ చాలానే అందంగా ఉన్నాడు, అందుకే కదా నువ్వు కాపాడి పిలుచుకుని వచ్చావు అని అడుగుతుంటుంది. అప్పుడు హీరోయిన్, అలా అంతా ఏం కాదు చిట్టి తల్లి, ఒకరు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు వాళ్ళు అందంగా ఉన్నారా లేదా అని అంతా ఎవరైనా చూస్తారా? నేనే ఒక టెన్షన్లో ఎత్తుకుని వచ్చేసాను అని చెప్పి ఇప్పుడే హీరో ఫేస్ని క్లియర్గా చూస్తుంది. చూసేసి ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరో ఒక ప్లేస్లో పడి ఉనింటాడు కదా, ఆ ప్లేస్ని చూపిస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్కి కొంతమంది వచ్చింటారు, వాళ్ళు హీరోని వెతుక్కుంటూ వచ్చినట్లున్నారు. ఇప్పుడు అక్కడ హీరోది డ్రెస్ కొంచెం చినిగిపోయి పడి ఉంటుంది. దాన్ని చూసేసి ఈ ప్లేస్లో మాత్రమే జంగ్ వచ్చాడు అన్న దానికైనా గుర్తు ఉంది, కానీ ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అనే తెలియడం లేదు అన్నట్లు మాట్లాడుతుంటారు. వీళ్ళెవరు? హీరోని కాపాడటానికి వచ్చారా లేదంటే హీరోని చంపడానికి వచ్చిన వాళ్ళ ఏమని తెలియడం లేదు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఊర్లో నడిచి వెళ్తున్నప్పుడు ఒక లేడీ వచ్చి హీరోయిన్ దగ్గర, ఏమ్మా చాలా రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అంతా అడుగుతుంటారు. కానీ హీరోయిన్, ఇప్పుడు మీకేం కావాలి, డైరెక్ట్గా మ్యాటర్ ఏంటో చెప్పండి అన్నట్లు అడగ్గా ఇప్పుడే తెలుస్తుంది హీరోయిన్కి ఒక అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయి ఆగిపోయి ఉంటుంది కదా, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని తిను. అందుకే హీరోయిన్ ఇలా మాట్లాడుతుంటుంది. ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ లేడీ వాళ్ళు హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి మాకు ఓకేనే అని ఒక అగ్రిమెంట్లా రెడీ చేసి ఒక లెటర్ని రాసి హీరోయిన్కి ఇచ్చింటారు. కానీ ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది కదా, దానివల్ల ఆ లెటర్ని మా దగ్గర ఇచ్చేసేయా అని ఆ లేడీ హీరోయిన్ దగ్గర అడుగుతుంటుంది. కానీ హీరోయిన్, అదంతా కుదరదు, నేను ఇవ్వను అంటుంది. ఏమంటే ఈ లేడీ వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ అమ్మా నాన్ననే చిన్నప్పటి నుండి చదివించింటారు, అంటే ఆ అబ్బాయి చదవడానికి అయ్యే ఖర్చంతా హీరోయిన్ అమ్మా నాన్ననే చూసుకొనింటారు. అంతేకాకుండా ఈ లేడీ ఫ్యామిలీ కోసం చాలా డబ్బులు కూడా ఖర్చు చేసింటారు. సో ఇప్పుడు హీరోయిన్, మీ మీద నమ్మకంతోనే మా అమ్మా నాన్న మీ కొడుక్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు, కానీ మీరు మా అమ్మా నాన్న చనిపోవడంతో ఈ పెళ్లినే క్యాన్సిల్ చేసేసారు. దానివల్ల మా అమ్మా నాన్న మీకోసం ఖర్చు చేసిన ఆ డబ్బుల్ని ఫస్ట్ నాకు సెటిల్ చేయండి, ఆ తరువాత నేను ఆ లెటర్ని ఇస్తాను అంటుంది. అదంతా విని ఆ లేడీ టెన్షన్ అయి, ఏం మాట్లాడుతున్నావు, అదంతా చిల్లి గవ్వ కూడా ఇవ్వను, నువ్వు మర్యాదగా ఆ లెటర్ని ఇవ్వు అని అంతలో అరుస్తుంటుంది. అప్పుడు అక్కడికి ఆ లేడీ వాళ్ళ అబ్బాయి వస్తాడు. హీరోయిన్తో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ అబ్బాయి వస్తాడు, వీడి పేరు మిన్. ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మని కామ్ చేసి, మా మీరు లోపలికి వెళ్ళండి, నేను చంజున్ దగ్గర మాట్లాడుతాను
మాట్లాడతాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర మీ నాన్న మా ఫ్యామిలీకి చాలానే హెల్ప్ చేశాడు. దానివల్ల నేను నిన్ని పెళ్లి చేసుకొని ఉండాలి కరెక్టే. కానీ మా అమ్మకి ఈ పెళ్లి నచ్చలేదు. మా అమ్మకి నచ్చకుండా నేను నిన్ని పెళ్లి చేసుకుంటే నేనొక మంచి అబ్బాయిగా ఉనిండను. దానివల్ల ఆ లెటర్‌ని ఇచ్చేసేయ్ అని అడుగుతాడు. కానీ హీరోయిన్ అప్పుడు కూడా డబ్బులు ఇచ్చేసి లెటర్‌ని తీసుకొని వెళ్ళు అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే హీరో కాన్షియస్‌లోకి వచ్చేసాడు. వెళ్లి చూడు అని మా ఆంటీ వాళ్ళ హస్బెండ్ చెప్పగా హీరోయిన్ కూడా హ్యాపీగా మీరు వైద్యం చేసి ఒకరు బ్రతికారు అంటే నేను నమ్మలేకపోతున్నా కదా, చాలానే థ్యాంక్స్ అంకుల్ అని అతని మీద ఫన్ చేసి వెళ్తుంటుంది. అతను ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను పొగిడిందా లేదంటే నా మీద కామెడీ చేసి వెళ్తుందా అన్నట్లు చూస్తుంటాడు. ఇక హీరోయిన్ లోపలికి వెళ్ళి హీరో దగ్గర ఎలా ఉన్నారు బాగున్నారా అని హీరోయిన్ చాలానే ఎక్సైటెడ్ గా అడుగుతుంటుంది. హీరో కూడా తల పైకెత్తి హీరోయిన్ ని చూస్తాడు. ఇప్పుడే కదా హీరో ఫస్ట్ టైం హీరోయిన్ ని చూస్తుంటాడు. దానివల్ల హీరోయిన్ ఒకలా షైగా ఫీల్ అయ్యి వెంటనే తలని దించుకుంటుంది. ఎంత హీరోయిన్ కత్తిని పట్టుకొని మాస్ గా తిరుగుతున్నా తను ఒక అమ్మాయి కదా, అందుకే అలా సిగ్గుపడుతుంటుంది. ఆ తరువాత హీరో దగ్గర జరిగిందంతా చెప్తుంది. హీరోని ఆ మంచు ప్రదేశంలో నుండి వాణ్ణి కాపాడి ఇక్కడికి పిలుచుకొని వచ్చింది. ఆ తరువాత పక్కింటి డాక్టర్ అంకుల్ ట్రీట్మెంట్ చేసింది అని అంతా చెప్తుంది. పక్కింటి అంకులే మీ డ్రెస్ అంతా చేంజ్ చేశాడు. అతను ఒక డాక్టర్, ఈ ఆవులకి కుక్కలకంతా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అతను అన్నట్లు చెప్పగా ఏంటి ఆవుకి కుక్కకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరా అన్నట్లు హీరో బెదిరిపోయి చూస్తుంటాడు. హీరో ఇచ్చే రియాక్షన్ ని చూసి హీరోయిన్ వెంటనే మీరు అనుకున్నట్లంతా ఏం కాదు, ఆ అంకుల్ మనుషులకు కూడా ట్రీట్మెంట్ చేస్తాడు అని చెప్పగా హీరో కూడా చాలానే థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర మీరు నన్ను పిలుచుకుని వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా చూసారా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నేను మిమ్మల్ని నైట్ టైం పిలుచుకుని వచ్చాను, దానివల్ల పెద్దగా ఎవరు చూసిండరు అని అనుకుంటా. కానీ మీరు ఎవరు, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడగ్గా హీరో కూడా నా పేరు యాన్సంగ్, నేను ఇలా ఈ ఊర్లో నుండి వస్తున్నా అని ఒక ఊరి పేరు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అయితే మీకు ఫ్యామిలీ అని ఎవరైనా ఉన్నారా అని అడగ్గా హీరోకి అలా ఎవరూ లేనట్లుంది. సో ఇప్పుడు హీరో నాకంటూ ఎవరూ లేరు, మా ఫ్యామిలీలో ఉన్న అందరూ చనిపోయారు, నేను మాత్రమే ఉన్నాను అంటాడు. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా హీరోకి ఎక్కువగా దగ్గు వచ్చేస్తుంది. హీరోయిన్ కూడా వెంటనే వెళ్ళి వాడి వీపుని కొడుతుంది. కానీ ఫోర్స్ గా కొట్టడంతో హీరో నోట్లో నుండి ఫుల్ గా బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. వెంటనే హీరోయిన్ ఆ డాక్టర్ అంకుల్ ని పిలుస్తుంది. ఆ డాక్టర్ అంకుల్ కూడా వచ్చి చూస్తుంటాడు. కానీ హీరో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్ కి అయితే చాలానే భయంగా ఉంటుంది. బయట వెళ్ళి చెల్లి పక్కన కూర్చొని చాలానే ఫీల్ అవుతుంటుంది. హీరోయిన్ అయితే హీరో కండిషన్ ని చూసి హీరో ఖచ్చితంగా చనిపోతాడు అని డిసైడ్ అయిపోతుంది. దానివల్ల అతను చనిపోతే శవపేటిక కొనడానికి కూడా డబ్బులు లేదు, ఊరికే అతన్ని ఇంటి వెనకాలే గొయ్యి తవ్వి పూడ్చేసేయాలి అన్నట్లు జూహీ దగ్గర చెప్తుంటుంది. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టిన తరువాత సమాధి మీద చనిపోయిన వాళ్ళ పేరు ఉంటుంది కదా, సో ఇప్పుడు హీరోయిన్ ఒక వుడ్ మీద హీరో పేరుని రాస్తుంటుంది. హీరో చనిపోయిన తరువాత పూడ్చిపెట్టేసి అక్కడ నేమ్ బోర్డ్ ని పెట్టడానికే ఇలా చేస్తుంటుంది. ఇంకా కాసేపట్లోనే ఆ డాక్టర్ అంకుల్ హీరోకి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి బయట వస్తాడు. వెంటనే హీరోయిన్ అతని దగ్గరకు వెళ్ళి మీరు అతన్ని కాపాడలేకపోయారు అని ఫీల్ అవ్వకండి అంకుల్, ఇక్కడ చూడండి అతను చనిపోయిన తరువాత పెట్టడానికి నేమ్ బోర్డ్ ని కూడా నేను రెడీ చేసేసాను అని చెప్తుంటుంది. దాన్ని చూసిన అంకుల్ అరే పిచ్చిదానా, నేను ఒక డాక్టర్ని అని నువ్వు నమ్మనే నమ్మవా, దీన్ని తీసి దూరం వే, వాడికేం కాలేదు బానే ఉన్నాడు అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. జూహీ దగ్గరకు వెళ్ళి అతనికేం కాలేదంట అని హ్యాపీగా చెప్తుంటుంది. జూహీకి కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ డాక్టర్ అంకుల్ హీరోయిన్ దగ్గర చాలా సంతోషించకు, ఇంక తరువాత వాడికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అంతా చాలానే కాస్ట్లీగా ఉంటుంది, దాన్ని ఎలా నువ్వు ఇవ్వగలవు అని అడగ్గా అప్పుడు ఆ డాక్టర్ అంకుల్ వైఫ్ వచ్చి ఆల్రెడీ నీ చెల్లి జూహీకే హెల్త్ బాగాలేదు, తనని నువ్వే కష్టపడి చూసుకుంటున్నావు, ఇందులో ఆ అబ్బాయిని ఎలా నువ్వు చూసుకోగలవు, వాడికంటూ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా అని అడగ్గా హీరోయిన్ లేదు అతనికంటూ ఎవరు లేరు అని చెప్పాడు అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ అంకుల్ అయితే ఆ అబ్బాయిని మనం గవర్నర్ ఆఫీస్ వాళ్ళకి అప్పగించేద్దాం, గవర్నమెంట్ వాళ్ళే ఆ అబ్బాయిని ఏం చేయాలి అని డిసైడ్ అవుతారు అని చెప్పగా అప్పుడు మా ఆంటీ ఆ గవర్నర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళ గురించి మీకు తెలీదా ఏంటి, బయట ఉన్న బిచ్చగాళ్ళకి కూడా ₹1 ఇవ్వరు, అలాంటి వాళ్ళ దగ్గర ఆ అబ్బాయిని అప్పగించడం ఎలా అని చెప్తారు. హీరోయిన్ కి అయితే హీరోని అలా వదిలేయడానికి మనసు రావడం లేదు. ఎంత ఖర్చైనా పర్లేదు నేనే చూసుకుంటాను అంకుల్ అని చెప్పి ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి కొంచెం డబ్బులు సేవ్ చేసి పెట్టింటుంది. ఆ డబ్బుల్ని ఇప్పుడు తీసి చూస్తుంటుంది. కానీ చాలా తక్కువగానే డబ్బులు ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళమ్మ ఇచ్చిన హెయిర్ క్లిప్ని తీసి చూసి వాళ్ళ అమ్మని తలుచుకొని ఫీల్ అవుతుంటుంది. ఏమంటే ఆ క్లిప్ హీరో చేతిలో పడటం వల్లనే కదా ఇతన్ని అమ్మ కాపాడమంటున్నారు అని అనుకొని హీరోని పిలుచుకొని వచ్చుంటుంది. దానివల్ల ఇప్పుడు వాళ్ళ అమ్మని తలుచుకుంటూ నేను అతన్ని కాపాడాలి అని మీరు అనుకుంటున్నారు అంటే నాకు ఇంకా ఇలా చేయడం తప్ప ఇంకా వేరే దారి లేదుమా అని చెప్పి నెక్స్ట్ డే హీరోయిన్ తాకట్టు పెట్టి షాప్కి వెళ్తుంది. హీరోయిన్ అమ్మ కొనిచ్చిన ఆ క్లిప్ వచ్చి సిల్వర్ క్లిప్లా ఉంది. దానివల్ల దాన్ని ఇప్పుడు ఆ షాప్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామని చెప్పి ఆ క్లిప్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటుంది. ఆ తరువాత ఆ షాప్ అతని దగ్గర నేను ఎలా అయినా మళ్ళీ ఈ క్లిప్ని తీసుకునేస్తాను, అంతవరకు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఆ తరువాతనే మనకి ఒక విషయం తెలుస్తుంది. ఆ క్లిప్ వచ్చి రేర్గా దొరికే ఒక కలెక్షన్ అని. అంతేకాకుండా ఆ క్లిప్ విలువ కూడా చాలానే ఎక్కువ. కానీ షాప్ అతను హీరోయిన్ని మోసం చేసి చాలా తక్కువ డబ్బులు ఇచ్చింటాడు. ఇక హీరోయిన్ ఆ డబ్బుతో 2 పందుల్ని కొనుక్కొని ఇంటికి వెళ్తుంటుంది. హీరోయిన్ నాన్న చనిపోవడానికి ముందు మీట్ షాప్నే పెట్టుకొనింటాడు. సో రేపటి నుండి వాళ్ళ నాన్న పెట్టుకొనిన్న ఆ షాప్ని ఓపెన్ చేద్దామని డిసైడ్ అయి ఉంటుంది. అందుకే ఇలా 2 పందుల్ని కొనుక్కొని వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఊరి ప్రజల దగ్గర రేపటి నుండి నేను మళ్ళీ మా షాప్ని ఓపెన్ చేయబోతున్నా, దానివల్ల అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ ఆ పందిని పిలుచుకుని ఇంటి దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో విండో దగ్గర కూర్చొని హీరోయిన్ ని చూస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడగానే ఏమనుకుంటుంది, అతనికి మనం ఇలా మీట్ ని కట్ చేసే పని చేస్తున్నామని తెలియకూడదు అని అనుకుంటుంది. దానివల్ల తను కొనుక్కొని వచ్చిన పంది పిల్లలు వాళ్ళ ఇంటి ముందు తిరుగుతున్నట్లు, ఇక్కడి నుండి వెళ్ళండి అని వాటిని తరుముతున్నట్లు హీరో ముందు యాక్షన్ చేస్తుంటుంది. ఆ తరువాత హీరో ఉంటున్న ఆ రూమ్ కి బయట ఒక పక్షి అరిచే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని ఇప్పుడు హీరో కూడా విజిల్ ని వేసి సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు ఆ పక్షి కూడా నేరుగా హీరో ఉంటున్న ఆ రూమ్ లోపలికి వస్తుంది. ఇది హీరో పక్షిలా ఉంది. ఇప్పుడు ఆ పక్షి కాళ్ళకి ఎవరో ఒక చిన్న లెటర్ ని రాసి దాన్ని ఆ పక్షి కాళ్ళకి కట్టి పంపించింటారు. ఇప్పుడు హీరో దాన్ని తీసి చూస్తే ఆ లెటర్ లో మీరు సేఫ్ గా ఉన్నారా, మీకు ఇది అందిన వెంటనే మాకు తిరిగి ఒక లెటర్ ని వేయండి అన్నట్లు రాస్తుంది. దానివల్ల ఇప్పుడు హీరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని రాసి ఆ పక్షి కాళ్ళకి కట్టి పంపిస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే గవర్నర్ ఆఫీస్ లో నుండి కొంతమంది మనుషులు వచ్చి అందరింటికి వెళ్ళి రెఫ్యూజీస్ ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటారు. అంటే ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కార్డ్ అన్నది లేకుండా వేరే ప్రాంతం నుండి వచ్చి ఈ ఊర్లో తలదాచుకున్నారా అని చెక్ చేయడానికి వస్తారు. అలా ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారేమో. సో ఇప్పుడు ఈ విషయం హీరోయిన్ కి తెలిసి భయపడిపోతుంది. ఏమంటే హీరో తన ఇంట్లో ఉన్నాడు కదా, అంతేకాకుండా హీరో దగ్గర ఎలాంటి ఐడెంటిటీ కార్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ట్రావెల్ పర్మిట్ కానీ ఉండదు. సో ఇప్పుడు వెంటనే హీరో దగ్గరకు వెళ్ళి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా, పెట్టుకున్నారా అని అడుగుతుంది. అప్పుడు హీరో నువ్వే కదా నాకు డ్రెస్ అంతా చేంజ్ చేసావు, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉండడం చూసావా ఏంటి, లేదు కదా, నా దగ్గర అలా అంతా ఏం లేదు, మిస్ అయిపోయింది అన్నట్లు చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ హీరో దగ్గర అంకులే మీ డ్రెస్ ని చేంజ్ చేసింది అన్నట్లు చెప్పింటుంది కదా, కానీ నిజానికి హీరోయినే హీరోకి డ్రెస్ ని చేంజ్ చేసినట్లుంది. అంతేకాకుండా హీరోయినే వాడికి డ్రెస్ ని చేంజ్ చేసింది అని హీరోకి కూడా తెలిసేమో. సో ఇప్పుడు హీరోయిన్ కూడా షాక్ అయ్యి అయితే నేనే మీకు డ్రెస్ ని చేంజ్ చేసింది అని మీకు తెలుసా అన్నట్లు అడుగుతుంటుంది. వాడు అవును తెలుసు అంటాడు. హీరోయిన్ కి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనే తెలియడం లేదు, ఒకలా చూస్తుంటుంది. అయినా కూడా ఆ తరువాత సరే ఇప్పుడు మనకి టైం లేదు, మిమ్మల్ని ఎలా అయినా ఆ గవర్నర్ మనుషులు చూడకుండా దాచిపెట్టాలి, కానీ ఎక్కడ దాచిపెట్టేది అని ఆలోచిస్తున్నప్పుడు హీరో ఇంకా తరువాత కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. కానీ హీరోయిన్ వదలడం లేదు. ఏం జరిగినా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి హీరోని ఎలానో ఒక ప్లేస్ లో దాచిపెట్టి బయట వస్తుంది. కరెక్ట్ గా గవర్నర్ మనుషులు కూడా హీరోయిన్ ఇంట్లో చెక్ చేయడానికి వస్తారు. ఇప్పుడు అందరూ హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసేసి ఎవరూ లేరు అని చెప్పి బయట వచ్చేస్తారు. కానీ ఈ చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక హెడ్ ఉంటాడు. అతనికి ఇప్పుడు రక్తపు మరకలు ఉన్న ఒక క్లాత్ దొరికేస్తుంది. దాన్ని తీసుకుని వచ్చి హీరోయిన్ దగ్గర ఈ బ్లడ్ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నేను పందిని కట్ చేసే పనిని చేస్తున్నా, సో ఆ బ్లడ్డే ఇది అని మేనేజ్ చేస్తుంది.
అయినా ఆ హెడ్కి డౌట్గానే ఉంటుంది. దానివల్ల మళ్ళీ అందరినీ లోపలికి వెళ్ళి చెక్ చేయమంటాడు. అందరూ వెళ్ళి చెక్ చేస్తుంటారు. అప్పుడు ఆ హెడ్ హీరోయిన్ దగ్గర మర్యాదగా నువ్వే నిజం చెప్పేసే, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ మేము మీ ఇంట్లో నుండి ఎవరినైనా కనిపెట్టాము అనుకో, నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న 10 ఇంటి వరకు కూడా మేము శిక్ష వేస్తాము అన్నట్లు హీరోయిన్ ని బెదిరిస్తుంటాడు. ఆ టైం హీరోయిన్ ఇంటి బయట అండర్ గ్రౌండ్ లో ఒక రూమ్ ఉన్నట్లుంది. ఇప్పుడు అక్కడి నుండి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆ హెడ్ అక్కడికి వెళ్ళి ఎవరున్నారు దీన్ని లోపల అని డోర్ ని ఓపెన్ చేస్తుంటాడు. అంతే హీరో తగులుకున్నాడు అని చూస్తున్నప్పుడు దాని లోపల నుండి హీరోయిన్ చెల్లి జూహీ బయట వస్తుంటుంది. హీరోయినే వాళ్ళందరినీ డిస్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళ చెల్లిని అక్కడ దాచిపెట్టింటుంది. ఇంకా ఎంత వెతికినా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు మళ్ళీ ఆ హెడ్ ని చూసారంటే అక్కడ పందిని కట్టి పెట్టింటారు కదా, అక్కడ ఒకసారి వెళ్ళి చెక్ చేయని ఒకరిని పంపిస్తాడు. వాడికి అయితే మండిపోతుంటుంది. పందిని కట్టి పెట్టి ఉన్న ప్లేస్ లో నేను వెళ్ళి చెక్ చేయాలా అన్నట్లు వెళ్తుంటాడు. యాక్చువల్లీ ఆ ప్లేస్ లోనే హీరోయిన్ దాచిపెట్టింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ చెక్ చేయడానికి వెళ్తున్న అతని దగ్గర చూసి జాగ్రత్తగా వెళ్ళండి, ఆ పంది మిమ్మల్ని కరిచేయబోతుంది అన్నట్లు చెప్పగా వాడు ఇప్పుడు భయపడి మంచిగానే చెక్ చేయకుండా అక్కడ ఎవరూ లేరు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. సో ఫైనలీ హీరోయిన్ హీరోని కాపాడేస్తుంది. ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా తరువాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు రండి అని చెప్పి హీరోని ఇంట్లోకి పిలుచుకుని వెళ్తుంటుంది. హీరోని కాపాడటం కోసం హీరోయిన్ చాలా విషయాలు చేసింటుంది. వాళ్ళ చెల్లి జూహీని అండర్ గ్రౌండ్ లో ఉన్న రూమ్ లో దాచిపెట్టింటుంది. ఆ తరువాత వాణ్ణి ఎవరు చూడనట్లు దాచిపెట్టడానికి చాలానే కష్టపడింటుంది. ఇప్పుడు అదంతా హీరో గుర్తు చేసుకుని నా కోసం ఇంతలా కష్టపడుతుంది కదా అని హీరోయిన్ని ఒకలా చూస్తుంటాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.